హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. కోకోనట్ ఆయిల్ వేసేసుకుందామండి. ములక్కాడ శనగలు కర్రీ చేసేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ బాగా హీట్ అయ్యింది. జీలకర్ర వేసేసుకుందాం. జీలకర్ర చిట్మంటుంది కదండి. పచ్చిమిర్చి వేసేసుకుందాం. 4 కాయలు కొట్టుకోండి, పచ్చిమిరకాయలు. ఉల్లిగడ్డలు 2. ఇవి దూరగా వేగించేద్దాం. ములక్కాడ కూర చాలా టేస్టీ కదండి. అందరికీ చాలా ఇష్టం కదా ములక్కాడ అంటే. బాగా వేపేసుకుందామండి. హైలో పెట్టేసుకుని ఫుల్గా వేపేసుకుందాం. ఉల్లిపాయ బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేసేసుకుందాం. చాలా టేస్టీ అండి ములక్కాడ. ఇప్పుడు రాత్రి నైట్ నానబెట్టుకున్న శనగలండి, ఒక టీ గ్లాస్. కొంచెం మగ్గిన తర్వాత పసుపు 1/2 స్పూన్, కల్లుప్పు 1 స్పూన్, కారం 1 స్పూన్, ఇవి కూడా బాగా మగ్గించేద్దామండి. కారం ములక్కాయలు చూడండి మగ్గినవి. 3 ములక్కాయలు కోసానండి నేను. ఇద్దరికి పొద్దున్నకే సాయంత్రానికి ఫుల్గా వచ్చేస్తుందండి. వాటర్ వాటర్ 1/2 లీటర్ పోసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. బాగా దగ్గర ఉడికేదాకా మూత పెట్టేసుకుందాం. అప్పుడు తీసుకుందాం. ఒకసారి మూత తీసి చూసేద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఇంకా వాటర్ ఉన్నాయి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. సగం ఉడికిన తర్వాత ఇలా మూత తీసేసండి. పూల్ మకానీలు వేసేసుకుందాం. మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు వెండి కొబ్బరి అండి, దంచేసుకుందాం ఇవి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి దగ్గర పడతా ఉంది. వెండి కొబ్బరి ఇలా దంచుకోవాలండి. సందుకాయల రాయి మీదే దంచుకోవాలి. మిక్సీ జార్లో వేయొద్దు, బ్లేడ్లు అది పోతాయండి. డైలీ వాడతామంటే పోతాయి. ఎప్పుడన్నా ఒకసారి తీసుకోవచ్చు. వేసేసుకుందామండి. చాలా మంచిదండి వెండి కొబ్బరి పొడి. కొట్లో దొరుకుతుంది, కానీ మనం చేసుకునే చాలా మంచిదండి హెల్త్కి.
అందులో ఆయిల్ అన్నీ ఉంటాయి. పొట్లో ఈ ఆయిల్ తీసేస్తారంటండి, పొడి పొడిలు ఆడుతూ ఉంటుంది కదా. మూత పెట్టేసుకుందాం. ఇంకొక పక్కన రైస్ పెట్టేసానండి, రెండు ఒకేసారి అయిపోతాయని. అయింది లేనిది చూసేద్దాం. అయిపోయిందండి, చాలా చాలా బాగుంది, పొడి పొడిలు ఆడుతా అయిపోయింది. గ్యాస్ కట్టేసుకుందాం, మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీ రెడీ అయింది లేనిది చూసేద్దాం. ఇది కూడా అయిపోయిందండి. చూడండి, ఎండి కొబ్బరి వేసాం కదా, ఇలా కొంచెం వాటర్ రెండుగా కట్టేసుకోవాలండి. కట్టేసుకుందాం. రెడీ అయిపోయిందండి కర్రీ. బాక్స్లో తీసేసుకుందాం. శనగలు చేసాం కదండి, హెల్త్కి చాలా చాలా మంచిది. పూల మకానీ కూడా చాలా మంచిది. వెండి కొబ్బరి కూడా సూపర్. నాకు ములక్కాళ్ళు అంటే చాలా ఇష్టం అండి, అందుకని ఎక్కువ వేసేసాను. సాయంత్రానికి పొద్దునకి అని ఎక్కువే వండేసుకున్నామండి. కర్రీ ఎక్కువ తింటే మంచిది కదా అని. లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుందామండి. స్మెల్ చాలా బాగుంటుంది కొత్తిమీర. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. లైక్ చేయకపోయినా పర్వాలేదు, షేర్ చేయకపోయినా పర్వాలేదు. నా వీడియో ఏ ఊరు వాళ్ళు చూస్తున్నారో కామెంట్ పెడితే చాలు. రెడీ అండి ములక్కాడ కర్రీ. బాయ్ బాయ్.